హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మా అమ్మ చేతితో చేసే రొయ్యలు గోంగూర కర్రీ ఎలా చేస్తుంది మా అమ్మ అనేది వీడియో అనమాట. కాబట్టి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే రొయ్యలు తీసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఒక దాక తీసుకొని అందులో ఇలా నూనె, ఒక కప్పు నూనె వేసుకొని, తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఉప్పు పసుపు వేసుకొని ఆ రొయ్యలు మళ్ళీ ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని తర్వాత 1/2 స్పూన్ పసుపు, స్పూను కారం, 1 స్పూను వేసుకొని తర్వాత ఉప్పు 1 స్పూను వేసుకున్న తర్వాత అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసే వరకు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా కూడా పైకి వస్తుంది అన్నమాట. ఈ వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చి ఇలాగ గోంగూర ఈ విధంగా కట్ చేసుకొని కడిగేసి ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాం అన్నమాట. తర్వాత దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకొని నూనె వేసుకున్న తర్వాత ఆ నూనెలో మనం కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత అది ఉడికే వరకు మనం మూత పెట్టుకొని ఉంచాలన్నమాట. తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి ఇలా అయిపోయినాయి రొయ్యలు. ఇవి ఇలా వీటిని తీసుకొని మనం వేరే గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. అదే దాకలో మనం నూనె, 1 కప్పు నూనె వేసుకొని అదే దాకలో 2 గిద్దెల నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత అది కాగిన తర్వాత నూనె అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వచ్చి 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కోసుకున్నవి దీంట్లో వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, తర్వాత స్పూను ధనియాల పొడి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూర ఏదైతే ఉందో మొత్తం ఇందులో వేసుకోవాలి.
వేసుకున్నాక మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత అర గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా మూత తీసి చూస్తే గోంగూర వేసుకున్నది మొత్తం కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన గోంగూరలో మనం నెక్స్ట్ రొయ్యలు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రొయ్యలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకుని లైట్గా అందులో కొత్తిమీర వేసుకోవాలి. మొత్తం ఇలా విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మూత పెట్టేసుకొని మొత్తం కూర అంతా మూత పెట్టేసుకున్న తర్వాత ఇది ఎగిరే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇంకా అంతే, ఈ గోంగూర రొయ్యలు కూర ఇంకా అయిపోయినట్టే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రొయ్యలు గోంగూర కర్రీ అయితే అయిపోయింది. మా అమ్మ చేసింది. అయితే మేము బిర్యానీ చేసుకున్నాము. ఇంకా బిర్యానీ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా అని నేను బిర్యానీ గురించి ఏం చెప్పలేదు. ఇలా మా అమ్మ అయితే నాకు ఇప్పుడు అన్నం కూర వేసి ఇచ్చింది. ఎలా ఉంది ఏంటి అనేది నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మ చేసిన కర్రీ టేస్ట్ చేస్తున్నాను. సూపర్, అసలు చాలా బాగుంది కూర అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. నేనైతే ఇంక మొత్తం బాగా ఆకలిగా ఉంది, మొత్తం తినేస్తాను. కూర అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.